గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంతకుముందు చూసాం కానీ ఇప్పుడు ఎక్సలెంట్ గవర్నమెంట్ పరిపాలన. ఇద్దరు కృష్ణార్జున్లాగా హ్యాపీగా చక్కగా చేసుకుంటున్నారు. ఒకళ్ళు కూడా పోటీ పడుతూ హ్యాపీగా చేయడం. ఈ అన్న క్యాంటీన్ కూడా నేను బుధవారం శనివారం తింటాను. వస్తాను, కుదరదు. బుధవారం తింటే మనకు ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా, చాలా ఇష్టం అది. దానికోసం వస్తాను. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అప్పుడప్పుడు భోజనం కూడా చేస్తాను, బాగుంది. అంతమంది ప్రభుత్వం ఏంటంటే కొద్దిగా ఉన్నది దీని అనవసరం తీసేసింది. ఇప్పుడు ఉన్న వాటిలో పేదలకి బాగా చక్కగా వస్తున్నారు. ప్లస్ మధ్యతరగతి కుటుంబం ఎక్కువ వస్తున్నారు. బాగా చితికిపోయారు. పోయిన 5 ఏళ్ల చితికిలో మధ్యతరగతి కుటుంబం పూర్తి చితికిపోయింది. వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అది విషయం. అంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే స్వేచ్ఛంగా మాట్లాడలేం. ఇంత స్వేచ్ఛంగా మాట్లాడలేం. ఆ స్వేచ్ఛ లేదు. ఉన్నది చెప్తున్నాను. పర్వాలేదు, ఏమైనా ఏంది అంతకుముందు లేదు. నేను వాళ్ళ తండ్రిని చూసి నేను అతనికి కొంచెం సపోర్ట్ చేశాను. బాగా తిరిగాం జైల్లో ఉన్నప్పుడు కూడా ఫైటింగ్. కానీ తర్వాత పోగొట్టుకున్నాడు. మా మంచితనం పోగొట్టుకున్నాడు. అంటే కోటగిరి ఒక ఇది ఏర్పరచుకొని అతను దానిలో అతను వెళ్ళిపోతూ ఉన్నాడు, మనుషుల విషయం పట్టించుకోకుండా. ప్రజలు బాగా వ్యతిరేకం ఉంది, కనపడిన వ్యతిరేకం. నేను ఆల్రెడీ ర్యాపిడ్ కూడా వేస్తాను. నేను మధ్యలో ర్యాపిడ్ వేస్తాను. జనాలు చెప్పడం 100లో దగ్గర 97 మంది నాకు వ్యతిరేకంగా చెప్పారు ఆయన గురించి. అప్పుడే అర్థమైపోయింది వెళ్ళిపోతాడు, చాలా లోతుగా. పథకాలు ఇచ్చి ఓన్లీ పథకాలు ఇస్తే ఉపయోగం ఉంది. ఒక సంవత్సరానికి 10,000 వేస్తారు. ఇది చెప్పినప్పుడు దీని గురించి అన్నకండి మనిషికి 150 అవుతుంది అనుకుంటున్నాను. నా తెలిసి వరకు నెలకి 5,000, సంవత్సరానికి 60,000 ఒక మనిషికి. 5 ఏళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఏది ఒక్క మనిషికి అన్న క్యాంటీన్ కింద 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అది బెటరా ఇది బెటరా? ఆ 10,000 నాకు చెప్పడం ఏంటంటే మరి జనాల దీని మీద ఏంటి మీరు అనేది. నేను ఊరినే అడిగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే, వద్దండి దాని గురించి మాట్లాడకూడదండి, స్వేచ్ఛంగా మాట్లాడలేకపోతున్నాం. ఆ స్వేచ్ఛ పోయింది మాకు. దానివల్ల కొంచెం అలా మాట్లాడడం జరుగుతుంది. అది విషయం. డెవలప్మెంట్ అస్సలు లేదండి, అస్సలు లేదు డెవలప్మెంట్. దాని గురించి అసలు వదిలేశారు, చివరిలో చేశారు. కానీ నాకు తెలిసిన వరకు సూర్యారావుపేట మీకు ఐడియా ఉంది కదా, సూర్యారావుపేట రోడ్లు వేశారు. నేను అసలు ఆ రోడ్లు చూస్తే భయం వేసింది. రోడ్ని చూస్తుంటే అప్పుడే అన్న గుంటలు పడిపోయినాయి, సిమెంట్ రోడ్లు. గుంటలు వచ్చి సుగలు పైకి వచ్చినాయి. గుంటలు సూర్యారావుపేట. ఏది మన దాన్ని ఏమంటారు, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్ని అడవడాడికి వేశారు. గుంటలు పడిపోయి ఉన్నాయి. నేను చూశాను. నేను ఇప్పుడు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ అడ్మినిస్ట్రేషన్లో టాపు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా కలిశారు కాబట్టి ఇద్దరు కష్టజీవి, ఇద్దరు మంత్రులు చేసుకుని చక్కగా చేస్తున్నారు. మన వరదల్లో కూడా ఎక్సలెంట్ ఇద్దరు. కాకపోతే పవన్ రాలేదని ఒక ఇదే, కానీ రాకపోవడం మంచిది. ఆయన వస్తే జనాలు తెచ్చేవాళ్ళు ఆయన చూడడానికి. అది విషయం బాగానే ఉంది, ఎక్సలెంట్. జగన్ 2.0 అని కొత్తది అని చెప్పి అంటున్నాడు. 2.1 చూసాంగా. 2.1 చక్కగా చూసాం. దానికి డబల్ ఉంటుందేమో, అంతకనే లేదు. దాన్ని అది జనాలు అంటున్నారు. నా బండి ఎక్కిన వాళ్ళందరూ ఏ మాట 2.2 అంటే ఇంకంతే సంగతులు అనుకుంటున్నారు. అది కష్టం అండి. నాకు తెలిసిన వరకు కష్టమే, చాలా కష్టం. ఆయన అనుకుంటున్నాడు కానీ చాలా కష్టం. జనాల్లో ఎంత వ్యతిరేకం ఉంది, ఇప్పుడు కూడా వ్యతిరేకం ఉంది. నేను ఇప్పుడు కూడా వేస్తున్నా ర్యాపిడో. ప్రతి మనిషి చెప్తున్నాడు. నేను సర్వే చేసుకుంటాను, ఎందుకు ఊరినే చూస్తాను 100 మందిలో ఎంత చెప్తున్నారు ఆయన గురించి అని. పథకాలు ఇవ్వడం అంటే పథకం ఒకటి ఇస్తే అయిపోయింది. ధరలు పెరిగిపోయినాయి, అన్నీ పెంచుకుంటూ పోయారు. అడిగేవాళ్ళు లేడు. ఎదురిస్తే వాడి బతుకులు ఎలా అయిపోతో తెలియదు. మేము చూసాం. ఎందుకంటే నేను బాగా అభిమాని, రాజశేఖర రెడ్డి అభిమాని. నేను చాలా అభిమాని. మా ఇంటికి వచ్చి అడగండి, మా ఏరియాకి వచ్చాడు. నేను ఉండేది సత్యనాపురం, ఆ ఏరియాలోనే వచ్చి అడగచ్చు. అంత అభిమానాన్ని అది అంత పోగొట్టుకున్నా అంటే రాజశేఖర్ ఏంటంటే దేవుడు అని చెప్పాలంటే. ఆయన చేసిన పథకాలన్నీ బాగున్నాయి. అదే పథకాలు వీళ్ళు కంటిన్యూ చేశారు, ఈయన కంటిన్యూ చేయలే. అది విషయం. ఎందుకో అంత వ్యతిరేకం. ప్రజలను చూసుకుని నడుచుకోవాలి. ఒకళ్ళొకళ్ళకి కాంపిటీషన్ చూసుకొని. వైసీపీలోనా ఎమ్మెల్యేలు అంటే మా ఏరియా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం పట్టించుకోలేదు. మళ్ళా ఏం పట్టించుకోలేదు. అంటే పనితీరు చాలా తేడాగా ఉండేది. ఇప్పుడు అంత తేడాగా ఉండేది. అంటే మాట తీరు అంటే ప్రజలు ఏంటంటే గమనిస్తారు. కాదు వాళ్ళు తప్పేం లేదు. 100% వాళ్ళు తప్పలేదు. వాళ్ళకి ఎక్కడిచ్చాడు, వాళ్ళు తప్పేం లేదు. ఇప్పుడు జగన్ చూసి ఓటేరు, లోకల్ లీడర్ని కూడా చూసి ఓటేస్తారు జనాలు. వీడు మనకేం చేస్తారని చూస్తారు. అది మెయిన్.
నన్నే చూసి ఓటేస్తారంటే అది ఎంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అది చెప్పది. ఆయన చూస్తే 50% వేయచ్చు, ఈయన చూస్తే 50% పోగొట్టుకున్నాడు. అది ఆయన చూస్తే వేస్తారు, పథకాలు బాగానే ఇచ్చారు. 40% వచ్చింటే 50 దగ్గరికి వచ్చినట్టే. కానీ మిగతా 50% ఎమ్మెల్యేని చూసేస్తారు. ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతున్నారు, అడగడానికి ధైర్యం లేదు వాళ్ళకి. ఎమ్మెల్యేలు ధైర్యం లేదు, ఆ ధైర్యం వాళ్ళే అంటున్నారు కదా, మేము అంటాం కాదు. ప్రజలు అది గమనించారు. అంటే నోటు దురద ఎక్కువ బాగా. ఆయన తెలుసుకున్నాడు, జ్ఞానోదయం అయింది, తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు బయటికి. అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండరు, 99% ఉండరు అనుకుంటున్నా నేను. రేపు ఎలక్షన్ కల్లా ఎవరు ఉండరు, అది విషయం. కాకపోతే మనిషి మాత్రం ఒక రకంగా మంచోడు, కానీ ఎందుకు కోటగిరి ఏర్పరచుకున్నాడు ఆయన. మనిషి మంచోడే కానీ కోటగిరి ఏర్పరచుకున్నాడు. అది కోటగిరిలో మనం అది ఉండకూడదు ఎప్పటికీ. ఇప్పుడు జరుగుతుంది అదేగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా అంతే కదా, అతను కూడా కోటగిరి ఏర్పించుకున్నది అయిపోయాడు వాళ్ళ. అది అలాగే కేసీఆర్ కూడా అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీ ఇచ్చారు, పథకాలు కొన్ని మాత్రమే అమలు. ఇప్పుడు టైం పట్టిద్ది ఎవరికైనా. మేమని మనం ఎవరైనా చేయలేరు. మనం ఇంకా ఇప్పుడు నాకు అర్జెంట్గా 1 లక్ష రూపాయలు సంపాదించి తీసుకురాలేను ఇంకా 1 లక్ష. ఓ నెల టైమో 2 నెలల టైమో 5 నెలల టైం అడుగుతాను సంపాదించడానికి. అంతేగాని అటు పథకాలు అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి వచ్చే పథకాలు పంచితే బాగుంటుంది. అభివృద్ధి ఏం లేకుండా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అమరావతి రాజధానికి వచ్చిన బడ్జెట్ కేటాయించిన నిధులు నేను సంక్షేమ పథకాలకి అది మంచి పని, మంచి పని, డెవలప్మెంట్ అయ్యాకే మంచి పని. అది మంచి. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఆ తర్వాత పథకాలు. అందరూ చెప్తున్నాను. ఎందుకంటే పరిస్థితులు మన తరాలు కాదు, మన బిడ్డ తరాలు నాశనం అయిపోయారు. ఇప్పుడు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 20 ఏళ్ళు ముందు రావాలంటే మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టిద్ది. కనీసం ఈ నుండి 10 ఏళ్ళు పట్టిద్ది. వీళ్ళు లేకపోతే ఇంక అంతే సంగతులు. అంటే అలాగా అడ్మినిస్ట్రేషన్లో టాప్ 1 ఆయన, దాన్ని నెంబర్ 1 చేస్తాడు. అది ఇప్పుడు అమలు చేసిన పథకాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుతున్నాయి, బాగానే అందుతుంది, చక్కగా అందుతున్నాయి. ఇది రాజధాని పని ఎట్లా జరుగుతుంది? ఈసారి మన క్యాపిటల్ వచ్చింది అనుకుంటున్నారా? నేను వెళ్దాం బాగా స్పీడ్గా జరుగుతుంది, చూశాను నేను. స్పీడ్ జరుగుతుంది, వర్క్ ఆగట్లే ఎక్కడ, బాగానే జరుగుతుంది. కాకపోతే ముందు రాజధాని తొందరగా చేస్తున్నారు. చేస్తే కానీ ఇప్పుడు అది చేస్తే అంటే అనకూడదు, కానీ ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం చేయలేరు. దాని మీద వచ్చే ఫలాలు తీసుకొని చక్కగా పంచుతారు. అది ఇంతకు ముందు సచివాలయ వ్యవస్థ ఉండేది, ఉద్యోగాలు ఇచ్చి అది చూపించి జగన్ నేను 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి అన్నారు, వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? 5,000 రూపాయలు ఏం ఉద్యోగం పాపం వాళ్ళు కూడా, వాళ్ళకి చాలక అల్లాడిపోయి నేను చూశాను కదా, చాలామంది తిట్టుకున్నవి తప్ప అది ఉపయోగం లేదు. కనీసం ఇప్పుడు వచ్చి ఇతను కూడా ఇస్తా అన్నాడు. కాకపోతే ఏమైందంటే డిగ్రీ ఉండాలి, చదువు ఉండాలి కదా, చదువు ఉంటే కదా జ్ఞానోదయం ఉండదు. ఆ 10th క్లాస్ చదివుడికే ఉండదు, ఇంటర్మీడియట్ చదువుకి అంతకే ఉండదు. నేను ఇంటర్మీడియట్ చదివింది, నాకు తీసుకోవచ్చు, నాకు అవసరం లేదు. నేను కష్ట జీవితం నేను బతుకుతున్నాను, రేపు వేసుకుంటాను. ఎందుకంటే ఉన్న వ్యాపారాలన్నీ పోయినాయి. గత 5 ఏళ్ళలో చాలా వరకు అవతల రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. దానిలో దగ్గరగా 40 మంది పార్టీలు నా పార్టీలో ఉన్నారు. తెలంగాణ పోయి తెలంగాణలో ఉన్నారు. నేను ఇవాళ ర్యాపిడో వేసుకోవాల్సి వస్తుంది. నేను దగ్గర 80 లక్షలు సంపాదించేవాడిని సంవత్సరానికి. ఇవాళ ర్యాపిడోను డెలివరీలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. చెప్తున్నాను నేను. అది విషయం, చాలా ఇబ్బంది పడ్డాం. అంటే నేను బాగా నమ్మాను, ఆ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసుకున్నాడు. అంటే ఆయన ఏం చూడండి, పథకాలు ఇచ్చాను చాలు, ప్రజలకు చాలు, వాళ్ళే వేస్తారు. ఒకటి అంటే సంవత్సరం 10,000 ఇస్తే చాలా పోతున్నాయి పక్క నుంచి. జనాలు కూడా ఏమన్నా ఈ కూటమి ప్రభుత్వం మీద పథకాలు అమలు చేస్తే బాగుంటది అని చెప్పి అన్నారు. టైం పట్టింది. 3 ఇచ్చారుగా, 2-3 ఇచ్చినట్టున్నారు. అంతకుముందు 3,000ది 4,000 చేశారు. అది ఇస్తున్నారు చక్కగా, వికలాంగులకు ఇస్తున్నారు. అందరికి బాగానే ఉంది. నేను చూస్తున్నాను మా ఏరియాలో. అది బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏముంది, లివర్లు పాడైపోయి. ఎందుకంటే నా హాస్పిటల్లో, నాకు తెలిసిన హాస్పిటల్లోనే లివర్లకు సంబంధించింది కృష్ణలంకలో మన సాయిబాబా గుడి దగ్గర ఉండేది. దాన్ని ఏమంటారు, బందర్లాకుల దగ్గర హాస్పిటల్లో ఒక డాక్టర్ తెలుసు అని చెప్పేవాడు. ఇప్పుడు 40% పెరిగారు, ఇప్పుడు తగ్గారని చెప్తున్నాడు. అది విషయం, కొంచెం తగ్గారని చెప్తున్నారు. అంటే అంతగా తగ్గలేదు, టైం పట్టింది అది ఎక్కువ అవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1గా అందరికీ, మీరు కూడా తినొచ్చండి, సూపర్ ఫుడ్ పెడుతున్నారు. ఇప్పుడు మేము తినొస్తున్నాను, నా మిస్సెస్ కూడా తింటుందండి, అందరికీ హ్యాపీగా ఉందండి. ఎప్పుడైనా సరే జగన్ లేడు, జగన్ ఆడాలి. ఈ టైర్ కింద పడిపోయాడు, చూపండి ఆ టైర్ చూడండి. జగన్ గిగన్ అనేది అసలు మాట్లాడకూడదు. నెక్స్ట్ వచ్చేది పిఎం చంద్రబాబు నాయుడు, సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాట వాస్తవం, అందులో గినక తేడా ఉండదండి, తగ్గేది లేదు, అందులో తగ్గేది లేదు.
మాట చెప్తున్నాను నేను వాస్తవంగా. పిఎం చంద్రబాబు నాయుడు, సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మేము పక్కా టీడీపీ అయినా సరే జగన్ ఏం మేము ఆల్రెడీ ఏది ఉన్నా సరే ఎవరేం పీకలేదండి. మా చంద్రబాబు నాయుడు నాకు అన్నం పెడుతున్నాడండి. ఏమైందిరా, ఏమైంది?